మనకి ఇది వచ్చేసి ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్, ఎట్లా అంటే హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ ఫస్ట్ టైం పెట్టిన కాన్సెప్ట్ ఎల్ఈడి. మన 40 ఇంచెస్ ఎల్ఈడి స్క్రీన్ తో మనకి ఇంత పెద్ద డిస్ప్లే పెట్టి మనకి ఇసామియా బజార్ లో మనకి సంపదన్న వాళ్ళు ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే వినాయకుడిని ఇలా పెట్టారనమాట. అండ్ మనం లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాము. బట్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకు నాకు తెలిసి అయితే ఇండియాలోనే ఫస్ట్ టైం ఇది ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ పెట్టినారు. చూడొచ్చు మీరు ఎంత పెద్ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ఎట్లా అంటే 40 feet మనకి ఎల్ఈడి స్క్రీన్ పెట్టేసి లోపల కూడా మొత్తం కంప్లీట్ గా ఎల్ఈడి తోని డెకరేట్ చేస్తారనమాట. అండ్ వినాయకుడు కూడా వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ దానికి ముందు ఏంటంటే మనకు సంపతన్న కూడా ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. అలా జై శ్రీరామ్. జై గణేష్. జై గణేష్. ఒకసారి చెప్పండి అన్న, ఇది మనకి కాన్సెప్ట్ ఎలా మా అసోసియేషన్ పేరు వచ్చేసి జై సంతోష్ మా ఫ్రెండ్స్ అసోసియేషన్ అండి. ఈ లొకేషన్ వచ్చేసి ఇసామియాబాద్ సంతోషి మాత టెంపుల్ ఆపోజిట్. దాదాపు ఇది మా 38th year సెలబ్రేషన్. ఈసారి మేము ప్లాన్ చేసింది ఏంటంటే ఏఐ టెక్నాలజీతో కంప్లీట్ 40 feet ఎల్ఈడి బయట, లోపల కూడా అరౌండ్ ముందు వెనకాల అంతా ఎల్ఈడి స్క్రీన్స్ వేసినాము. సో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి అదే విధంగా విఘ్నేశ్వరుడికి స్క్రీన్స్ వేస్తే బాగుంటుంది అని చెప్పి లోపల రోజు మేము మహాభారతము, రామాయణము ఇవన్నీ ప్లే చేస్తున్నాము. బయట కూడా నరసింహస్వామి రిలేటెడ్ వీడియోస్, శంకరుడు స్వామి రిలేటెడ్ వీడియోస్ అన్ని మేము ప్రమోట్ చేస్తున్నాం. స్పిరిచువల్ గా భక్తులు ఇక్కడికి చాలా మంది వస్తారు. అది లాస్ట్ ఇయర్ కూడా చూసినాం. అవునండి, చాలా మంది వచ్చారు. బట్ ఇయర్ అయితే ఇంకా క్రౌడ్ అయితే చాలా బాగుంది. చాలా మంది. కాన్సెప్ట్ వచ్చేసి నాకు తెలిసి మన భారతదేశంలోనే ఫస్ట్ టైం. ఇది భారత్ లో 40 feet ఎల్ఈడి ఇప్పటి వరకు ఎవరు వేయలేదు, మనమే ఫస్ట్ టైం వేసినాం. అది కూడా మన ఇసామియా బజార్ లో. చాలా సంతోషంగా ఉంది. అండ్ మన వినాయకుడి పేరు వచ్చేసి మనకి దిల్దార్ సంపత్. అవునండి. ఓకే అన్న, ఒక్కసారి లోపలికి వెళ్ళి రండి. లోపల కూడా కంప్లీట్ ఎల్ఈడి, పైన వచ్చి ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ముందు వైపు కూడా అంత కంప్లీట్ ఎల్ఈడి అన్నమాట. దీనికి దాదాపు 400 bricks పట్టినాయి. 400 bricks బయట లోపల కట్టి 2 feet బ్రిక్, ఒక్కొక్క బ్రిక్ వచ్చేసి 2 feet ఉంటది. బయట లోపల కలిసి దాదాపు 400 bricks పట్టినాయి. సో సెట్ వాల్యూ దాదాపు మనం బ్రిక్స్ వైజ్ వేసుకుంటే 1.5 నుంచి 2 కోట్ల సెట్ ఇది. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే సంపదను చూడాలంటే మనం టీవీ ఛానళ్ళని చూడాలి, అట్లేం లేదు. ఆ దేవుడి కృప. మేము కలియుగ దేవుడు నమ్ముతాం కాబట్టి, ఇప్పుడు కలియుగం కాబట్టి సాక్షాత్తు కలియుగ రూపం వెంకటేశ్వర స్వామి రూపంలో కూడా వినాయకుని పెట్టినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి కంటే ఈసారి జనాలు బాగా రావడం. దాదాపు 25,000 నుంచి 30,000 మంది వస్తున్నారు రోజుకి. మొన్న వీకెండ్ లో అయితే సాటర్డే రోజు 50,000 మంది దాకా వచ్చింటారు. మనకి టైమింగ్స్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? టైమింగ్స్ ఈవినింగ్ 5:30కి అంత స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఉంటుంది. 4 వరకు. 4 వరకు. అండ్ మనకి స్వామివారిది ఎట్లా అంటే ఎన్ని ఫీట్స్ ఉన్నాను? స్వామి కంప్లీట్ 25 feet మన చౌదరి ఆర్ట్స్ కాటేదాన్లో చేపించినాం. ఇది దాదాపు 3 months ముందు మనం సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఉండాలి వినాయకుడు అని చెప్పి, ఒక పక్క గరుడ, ఒక పక్క హనుమంతుడు, మధ్యలో వెంకటేశ్వర స్వామి రూపం. బ్యాక్డ్రాప్ లో వచ్చేసి మనకు వెంకటేశ్వర. అండ్ ఈ ఎల్ఈడి మొత్తం కంప్లీట్ గా వచ్చేసి మనకు ఎంత టైం పట్టింది అనేది? ఇది మనకు ఒక మన మండపం తయారు చేయడానికి అయితే 1 month పట్టింది. ఆ తర్వాత ఈ స్క్రీన్స్ ఇన్స్టాల్ చేయడానికి 15 days పట్టింది, డే అండ్ నైట్. అండ్ ఇక్కడ మేకర్స్ వచ్చి మన లేనా లేకపోతే బయట నుంచి? మన హైదరాబాద్ వాళ్ళే, కేవీఆర్ ఈవెంట్స్ అని చెప్పి హైదరాబాద్ వాళ్ళే చేస్తారు. అండ్ నిమజ్జనం ఎట్లా ఉంటుంది? నిమజ్జనం వచ్చేసి 4th రోజు అండి. 4th 9th day ఆఫ్ గణేష్ చతుర్థి. మహాశోభయాత్ర చాలా రంగవైభవంగా జరుగుతుంది. దాదాపు 300 మంది ఆర్టిస్ట్ ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. మనకు మతుంగా కూడా బాంబే నుంచి వస్తుంది లైవ్ బ్యాండ్ అన్నమాట. వాళ్ళు ఒక 30 members వచ్చి ఇక్కడ ప్లే చేస్తారు. చాలా బాగుంటుంది వాళ్ళు. అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. 4th రోజు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్ ఇంతగా పెట్టి ఒక ఎట్లాంటి ఒక ప్లాట్ఫామ్ అయితే సెట్ చేసినారు. కరెక్ట్. మన టోటల్ హైదరాబాద్ లో ఒక రేంజ్ లో ఉంది పేరు. అండ్ ఇండియా లెవెల్లో కూడా ఎట్లాంటి ఇండియా లెవెల్లో వెళ్ళిపోయింది. కొంతమంది నాకు దుబాయ్ నుంచి కూడా ఫోన్ చేసినారు బాగుందని చెప్పి. దేశ విదేశాల్లో స్ప్రెడ్ అయింది ఇది. నెక్స్ట్ ఇయర్ కి ఇంకా ఏంటంటే ఎట్లాంటి ఇంకా అంచనాలు పెరుగుతాయి. అది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఇంకా రంగవైభవంగా చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మీరు పెట్టింది ఎట్లంటే మన శ్రీరాముంది బయట పెద్ద ఎట్లంటే ఒక లైటింగ్ పెట్టినాం. అవును, అయోధ్య ఓపెనింగ్ ఉందని చెప్పి ఆ కాన్సెప్ట్ పెట్టినాం. ప్రతిసారి ఒక కాన్సెప్ట్ తో వస్తాము. ఇంకా భక్తుల ఆజ్ఞతో ఈసారి కూడా నెక్స్ట్ టైం కూడా మంచి కాన్సెప్ట్ తోనే ముందు వస్తాం. చాలా సంతోషం. మంచి మీరు చేయాలని చెప్పేసి ప్రవీణ్ స్పీక్స్ ఛానల్ నుంచి కూడా ప్రవీణ్ స్పీక్స్ ఛానల్ కి చాలా ధన్యవాదాలు. మా దగ్గరకు వచ్చి ఇదంతా టెలికాస్ట్ చేసినందుకు. జై గణేష్. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। बोलो गजानन महाराज की जय। जय श्री राम। जय श्री राम।
జై శ్రీరామ్, జై శ్రీ గణేష. మనం ఇవాళ గన్ ఫౌండరీకి అయితే వచ్చేసినాం అనమాట. గన్ ఫౌండరీ అంటేనే మనకి ఇక్కడ అద్భుతమైన వినాయకులు మాత్రం ఉంటారు. అండ్ గన్ ఫౌండరీలో ఇది వచ్చేసి మనకి గన్ ఫౌండరీక విఘ్నహర్త. ఇది వచ్చేసి మొత్తం మనకు చూడొచ్చు స్వామివారు ఏంటంటే కంప్లీట్లీ 40 feet మనకు వచ్చేసి పిఓపి గణపతి. ఎట్లా అంటే హైదరాబాద్ సిటీలోనే ఫస్ట్ అనుకోవచ్చు ఈ హైట్ లో ఉన్న, అంటే 40 feet లో ఉన్న మనకి పిఓపి గణేశుడు. అండ్ ఇది వచ్చేసి మనకి మత్స్య అవతార్ లో ఉన్నాడు అనమాట. ఒకసారి కంప్లీట్ గా స్వామివారు ఏంటంటే పైన మనకి ఇక్కడ విష్ణుమూర్తి మాత్రం మత్స్య అవతార్ లో మాత్రం ఉన్నాడు. అండ్ విష్ణుమూర్తి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి పైన వినాయకుడు ఎట్లా అంటే మన గజానన్ మహారాజ్ మాత్రం నించొని ఉన్నాడు అనమాట. సో ఇది కంప్లీట్లీ వచ్చేసి 40 feet గణేశుడు. కిందికేం చూడొచ్చు ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది. అండ్ చాలా పెద్ద వినాయకుడు. అండ్ ఇది కూడా ఏంటంటే మనకి ఆర్టిస్టులు మేకర్స్ గానీ వచ్చి ఇక్కడనే ఇదే పొజిషన్ లో పెట్టి మనకి రెడీ మాత్రం చేస్తారనమాట. సో దీని గురించి ఇంకా డీటెయిల్ గా మనం తెలుసుకోవడానికి మనకి అసోసియేషన్ వాళ్ళు మాత్రం ఉన్నారనమాట. అండ్ ఈ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి మొత్తం డీటెయిల్ గా తెలుసుకుందాం. అలా అందరికి జై శ్రీరామ్, జబల గణేష్ మహారాజ్ కి, జబల గణేష్ మహారాజ్ కి. చాలా బ్యూటిఫుల్ గణేశుడిని మాత్రం ఈసారి మనం రెడీ చేసినాం. లాస్ట్ టైం మనకి ఏంటంటే డమరు పైన మనకి మన శివయ్య మాత్రం పెట్టుండే. అండ్ ఈసారి వచ్చేసి మనకి విష్ణుమూర్తి మత్స్యావతార్ లో పెట్టినారు. అండ్ స్వామివారు పైన ఉన్నారనమాట. సో కంప్లీట్ గా దీని గురించి కొంచెం ఈ కాన్సెప్ట్ ఏంది, అసలు ఎట్లా ప్లాన్ చేసినారు ఈసారి ఒకసారి చెప్పండి. ఇది స్కెచ్ అయిపోయాం జరిగిందన్న. స్కెచ్ చేయించినాం. స్కెచ్ అతనే ఇచ్చిండు ఐడియా. దానివల్ల మేము ఓకే రఫ్ వేసి చూపించిండు ఫస్ట్. తర్వాత మాకు మంచిగా అనిపించి ఓకే చేసినాం. ఇచ్చిండు అలా మనం సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి మనకి 40 feet మన సిటీలోనే ఇది ఫస్ట్ కదా. ఫస్ట్ పిఓపిలో ఫస్ట్ పిఓపిలో ఫస్ట్ హైదరాబాద్. అండ్ అన్న ఇది ఆర్టిస్ట్ ఇక్కడనే కదా ఇక్కడనే పిలిపించి చేసిన. బాంబేకి వచ్చారు. ఓకే, త్రిమూర్తి ఆర్ట్స్ అని వాళ్ళు వచ్చి త్రిమూర్తి చేశారు. సో ఇది మేకింగ్ ఎన్ని డేస్ పట్టిందని? 2 months పట్టింది అన్న. 2 months టైం పట్టింది. 2 months మొత్తం కంప్లీట్ ఇక్కడనే ఉండి మొత్తం అంతా చేయాలి. 2 months అంటే కొంచెం ఫస్ట్ చేసి ఫిట్టింగ్ చేసి వెళ్ళారు. కొంచెం ఎండినాక మళ్ళీ వచ్చారు. ఒక 15 days తర్వాత వచ్చి ఫినిషింగ్ చేసి కంప్లీట్ చేసి ఇచ్చారు. అండ్ అన్న మనది ఈవెంట్స్ కానీ ఏమున్నాయి మనకి చెప్తారు ఒకసారి? డే 1 నుంచి అయితే ఈవెంట్స్ ఉన్నాయన్న. సెకండ్ డే వచ్చేసి జాగారానే అయింది. థర్డ్ డే వచ్చేసి అభిషేకం చేసినాం మాంకాళ్ళు. నిన్న కళ్యాణం చేసినాం గణేష్ ఉంది. ఇవాళ ఆర్తి ప్రోగ్రామ్ అయింది. ఇవాళ రేపు దాండియా ప్రోగ్రామ్ ఉంది. వెనస్డే రోజు గణపతి హోమం ఇంకా అన్నదానం ఉంది. వెనస్డే రోజు. థర్స్డే రోజు కుంకుమార్చన ఉంది. అండ్ అన్న అన్నదానం కూడా మనకి చాలా భారీ ఎత్తున ఉంటుంది అన్న. డైలీ కూడా ఇంకోటి ఏంటంటే మనకి డైలీ కూడా ఏంటంటే వచ్చిన భక్తులకు అందరికి కూడా డైలీ ప్రసాదం డైలీ వెరైటీ ఉంటుంది. డైలీ ప్రసాదం తీసుకొని వెళ్తారు అన్న భక్తులు అయితే. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ కూడా చాలా వస్తుంది. అండ్ అదే రీతిలో ఏంటంటే అదే విధంగా యాంటిసిపేషన్ కూడా చాలా ఉంటుంది. అండ్ ఇంత పెద్ద క్రౌడ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? టీం వర్క్ అన్న. ఇదంతా ఒక్కడితో కాదు. మా అసోసియేషన్ మెంబర్స్ 35 members ఉన్నాం. అంతా టీం వర్క్ తోనే నడుస్తుంది. అండ్ మనది ఎప్పుడైనా విసర్జన 6th రోజు అన్న. 6th రోజు 2 o'clock అట్లా వెళ్దాం అనుకుంటున్నాం. మార్నింగ్ లడ్డు ఆప్షన్ చేసుకుంటాం. ఆఫ్టర్నూన్ 3 o'clock లడ్డు ఆప్షన్ ఇట్లా మధ్యాహ్నం అంటే మార్నింగ్ లడ్డు ఆప్షన్. మార్నింగ్ అయితే 12 o'clock అంటే లడ్డు ఆప్షన్ చేసుకుని 2 to 3 వరకు బయలుదేరామనే ప్లానింగ్ ఉన్నది. లడ్డు ఆప్షన్ ఎవరైనా పార్టిసిపేట్ చేశారు? ఎవరైనా చేయొచ్చు. ఆల్ ఆర్ వెల్కమ్ అన్న. ఆల్ డివోటీస్ ఆర్ వెల్కమ్ అండ్ లడ్డు. రైట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. అండ్ అన్న ఇంకోటి మనకి ఎగ్జాక్ట్ గా ఏంటంటే లొకేషన్ ఒక్కసారి చెప్పండి. మనకు చాలా మంది ఉంటారు అనమాట, రావడానికి ట్రై చేస్తుంటారు. గన్ ఫౌండరీ అన్న. గన్ ఫౌండరీ స్ట్రీట్ నెంబర్స్ బిసైడ్ విల్లేపాక్షి అన్న. డిసైడ్ ఇప్పుడు కొత్త బిల్డింగ్ కూడా ఒకటి తయారైంది, మీనాక్షి టవర్స్ అని. దాని ఆపోజిట్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్. రైట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీకు ఇటువంటి ఇంకా కాన్సెప్ట్స్ తోని మంచి కాన్సెప్ట్స్ తోని నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి చేయాలని చెప్పేసి ప్రవీణ్ స్పీక్స్ ఛానల్ నుంచి కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై, జై శ్రీరామ్. సో ఇది చూసినారు కదా కంప్లీట్ గా 40 feet ఏంటంటే మన సిటీలోనే అంటే హైదరాబాద్ లోనే ది ఫస్ట్ పిఓపి గణేష్ అనమాట. ఈ రేంజ్ లో ఎట్లాంటి పెట్టడం అండ్ ఇంక మేకింగ్ వచ్చేసి కంప్లీట్ ఇక్కడ పెట్టే చేసినారు. సో మొత్తం ఎట్లాంటి ఈవెంట్స్ గురించి కూడా విన్నారు కదా. మీకు లొకేషన్ కూడా మీకు ఏంటంటే పిన్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ గన్ ఫౌండరీలోనూ ఇంకా కొన్ని గణేశుళ్ళు ఎట్లాంటి చాలా యాంటీ గణేశుళ్ళు ఉన్నాయన్నమాట. చాలా ఫేమస్ గణేశుళ్ళు. అవి కూడా కవర్ చేసి ఈ బ్లాగ్ లో మొత్తం మీకు చూపిస్తాను. సో ఈ బ్లాగ్ ని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.
సో గన్ ఫౌండరీలో మనకి ఇంకోటి వన్ ఆఫ్ ద ఫేమస్ వినాయకుడు వచ్చేసి మనకి గన్ ఫౌండరీ కా మహారాజా అనమాట. అండ్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారనమాట. అండ్ స్వామి వారు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి మోడల్ లో ఉన్నారు. కంప్లీట్ గా వచ్చేసి 32 ఫీట్స్ వినాయకుడు, 32 to 33 ఫీట్స్ వినాయకుడు మాత్రం ఇక్కడ ఉన్నాడు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది కూడా వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఎట్లంటే డిజైన్ చేయడం జరిగింది. పైనుంచి చూసి ఒకసారి చూడండి, ఆ కుందన్ వర్క్ కానీ ఆ పైన కిరీటం పైన కూడా చూడండి ఆ కుందన్ వర్క్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. అండ్ స్వామి వారికి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆయన ఆయుధం కూడా ఉంది పక్కనే. అండ్ వచ్చేసి మనకి ఎట్లా అంటే 6 చేతులు మాత్రం ఇచ్చినారనమాట. అండ్ సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి మనకి ఎట్లా అంటే స్టాండింగ్ పొజిషన్ లో మాత్రం ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు పక్కన 2 నెమలికలు, ఎట్లా అంటే స్వామివారి వాహనాలు మాత్రం పీకాక్ అంటే నెమలిక అనమాట. అండ్ ఆ 2 వచ్చేసి కూడా మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో మాత్రం ఇచ్చినారు. అండ్ మధ్యలో వచ్చేసి మనకి ఇక్కడ ఒకటి పామ్ మాత్రం ఉందన్నమాట, ఎట్లా అంటే నాగశేష్. అండ్ పైన వచ్చేసి మనకి మూషిక్ వాహన్ మాత్రం ఉంది. సో పైన కూడా వచ్చేసి చూడొచ్చు మనకి పీకాక్స్ కంటే నెమలికలకు కూడా వెనకాల వచ్చేసి మనకి దాని ఫెదర్స్ చూడండి ఎంత రియాలిటీ ఏంటంటే ఒరిజినల్ గా పెట్టినారనమాట. సో వినాయకుడు ఏంటంటే కంప్లీట్ గా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఇట్లాంటి డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ గన్ ఫౌండరీ కా మహారాజా ఈ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరు మాత్రం వెయిట్ చేస్తున్నారు. ఒకసారి మనం వీళ్ళతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ మాత్రం తీసుకుందాం. అలా అందరికి జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, और एक बार बोलो गणेश महाराज की जय. అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒక్కసారి ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ని తయారు చేసింది, ఇంకోటి ఎలా ఈ కాన్సెప్ట్ ని అనుకున్నారు ఈసారి ఒక్కసారి చెప్పండి అన్న. కాన్సెప్ట్ అంటే మేము ఆల్మోస్ట్ 3-4 months నుంచి గ్రూప్ అంతా ప్లాన్ చేసుకుంటుంటాం. ఒక 100-150 ఫోటోస్ పంపిస్తుంటారు. అందులో మెయిన్ కమిటీ కూర్చొని ఒక 5 లాస్ట్ లో 5-6 ఫోటోస్ తీస్తారు. మళ్ళీ 5 ఫోటోస్ లో మళ్ళీ ఒక లాస్ట్ ఆర్డర్ ఇచ్చే ముందు మళ్ళీ దాని 5 ఫోటోస్ లో ఒక్క ఫోటో చూస్ చేస్తాం మెయిన్ కమిటీ. అప్పుడు ఈ రూపం వెళ్ళింది, అంటే ఈ కాన్సెప్ట్ వెళ్ళింది. మన ఆర్టిస్ట్ ని ఇబ్బంది పెడతారా బాగా? చాలా ఆబ్వియస్లీ ఉంటది, ఎందుకంటే ఈ గణేషుని చేసేది ఉమేష్ బైనే, బోరా యాడ్స్ రైట్ అన్ననే ఈ గణేశుడు. ప్రాబ్లం అనేది అందరికి ఉంటుంది, మనం సాటిస్ఫై కానప్పుడు వీ షుడ్ పోక్ హిమ్. అప్పుడే అయినా అది చేంజెస్ అయ్యేది వస్తుంది. దాని తర్వాత ఇంత మంచి అవుట్పుట్, ఎంత మెండి చేస్తే అంత పర్ఫెక్ట్ గా మనకు రెడీ అవుతుంది. అందుకే ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. రైట్ రైట్. అండ్ అన్న ఇది మన అసోసియేషన్ పేరు చెప్పండి ఒకసారి. గన్ ఫౌండరీ ఫ్రెండ్స్ అసోసియేషన్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 51 years. ఇది 52 years సెలబ్రేషన్స్. 1973 నుంచి పెడుతున్నారు. మా పెద్దోళ్ళ నుంచి మేము మనం అందరం ఒక ఫ్రెండ్స్ అందరం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఇంకా నడుస్తుంది. లెట్స్ సీ ఫార్వర్డ్. ఇది ఒకసారి మొత్తం ఈ కాన్సెప్ట్ అంటే మనకు వినాయకుడిది మొత్తం ఎన్ని ఫీట్స్ ఉంది అండ్ ఏంటనేది ఇట్లా మొత్తం ఒకసారి చెప్పండి. వినాయకుడు ఆల్మోస్ట్ 32 feet ఉన్నాడు. మనకి సుబ్రహ్మణ్య స్వామి అవతారంలో ఉన్నాడు. ఓకే, అందరం కలిసే చూస్ చేసుకున్నాం సుబ్రహ్మణ్య స్వామి. ఓకే ఫైన్. అండ్ మనకి ఏమైనా ఈవెంట్స్ ఏమైనా ప్లాన్ చేసినారా? ఈవెంట్స్ అంటే ఆల్రెడీ అయిపోయినాయి. ఒక రోజు అంటే ఫుడ్ గిట్ల అంతా రెగ్యులర్ గా నడుస్తుంటాయి. అండ్ విసర్జన్ అనేది ఎప్పుడు ప్లాన్? విసర్జన్ లాస్ట్ డే, ఆల్మోస్ట్ 6 o'clock స్టార్ట్ చేస్తాం వీటికి. ఈసారి అంటే నెక్స్ట్ డే మా గ్రహణం ఉందని వీఆర్ లిస్నింగ్ అబౌట్ ఇట్, బట్ అది నెక్స్ట్ డే ఈవినింగ్ ఉందంట. సో వీఆర్ ప్లానింగ్ టు మూవ్ లిటిల్ ఫార్వర్డ్ జల్దీ. రైట్. ఎట్లా అంటే యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. yes ఆ టైం లోపల. అవునవును. ఓకే ఫైన్. అండ్ అన్న మనకి ఏంటంటే ఇప్పుడు చాలా మంది భక్తులు చూస్తూ ఉంటారు అనమాట, రావడానికి ఇక్కడికి వెయిట్ చేస్తుంటారు. అండ్ లొకేషన్ ఒకసారి ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందో చెప్పండి. ఇది గన్ ఫౌండరీ అంటేనే చాలు. గన్ ఫౌండరీ తెలుగు మీడియం స్కూల్ ముందట. ఇది వెనకాల స్కూల్ ఉంటుంది, తెలుగు మీడియం స్కూల్ అని దాని ఆపోజిట్. ఇక్కడ 3 పెద్ద వినాయకులు ఉంటాయి, 4 యాక్చువల్లీ. కింద కూడా కూర్చుంటారు. గన్ ఫౌండరీ కా రాజా, గన్ ఫౌండరీ కా విఘ్నహర్త, గన్ ఫౌండరీ కా మహారాజా. మనది గన్ ఫౌండరీ కా మహారాజా అని హ్యాష్ ఉంది. ఫైన్ అన్న, థ్యాంక్ యూ అన్న మీ అందరికి. అండ్ ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఎట్లా ఎవ్రీ ఇయర్ ఏదో అన్ననే ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చింది అన్ననే. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ గణేశం తోని మీరు వస్తూ ఉంటారు. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో కూడా ఇంకా మంచి చేయాలని చెప్పేసి ప్రవీణ్ స్పీక్స్ ఛానల్ నుంచి కూడా మీకు మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కదా. ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే మన ఉమేష్ భాయ్, మన ఆర్టిస్ట్ వచ్చేసి ముంబై నుంచి బోరా యాడ్స్ నుంచి మనకి ఉమేష్ భాయ్ ఉన్నాడు అనమాట. ఆయన ఇది మొత్తం ఏంటంటే కంప్లీట్ గా ఈ 32 feet ఎట్లా ఒక అద్భుతమైన వినాయకుడిని మాత్రం మనకి ఈ గన్ ఫౌండరీ కా మహారాజాని ఇచ్చిండు. అండ్ ఈయన ఇదే కాదు ఇంకా చాలా ఎట్లా అంటే సిటీలో కానీ మన వేరే స్టేట్స్ లో కూడా చాలా బ్యూటిఫుల్ వినాయకుళ్ళని మాత్రం ఆయన ప్రెసెంట్ చేసినాడు అనమాట. బై బహుత్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో అండ్ నెక్స్ట్ మనం ఇంకోటి గన్ ఫౌండరీ కా రాజా దగ్గరికి వెళ్ళి మనం అది కూడా కవర్ చేద్దాం మన బ్లాగ్ లో. అందరికి జై శ్రీరామ్. అండ్ మిస్ కాకుండా మన బ్లాగ్ ని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ.
జై శ్రీరామ్, జై శ్రీ గణేష. మనం ఇవాళ వచ్చేసి గన్ ఫౌండరీ కార్ రాజా దగ్గరకు వస్తాం. అంటే గన్ ఫౌండరీ అంటేనే ఎట్లాంటి కొన్ని అద్భుతమైన వినాయకులు మాత్రం ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే లాక్స్ ఆఫ్ డివోటీస్ మనకి వచ్చి ఇక్కడ అన్ని దర్శనం చేసుకొని వెళ్తారనమాట. సో ఈ ఫేమస్ వినాయకుడు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 40 ఫీట్ వినాయకుడు. అండ్ ఈ అవతారం వచ్చేసి ఏంటంటే మనకి శ్రీకృష్ణ భగవాన్ అవతారం. అండ్ ఆయన వచ్చేసి ఉపదేశం ఎట్లాంటి గీతా ఉపదేశం మన అర్జునుడికి ఇచ్చిన కాన్సెప్ట్ లో మాత్రం ఇది ఉందన్నమాట. చూడొచ్చు, ఇది ఆల్మోస్ట్ 40 ఫీట్ వినాయకుడు. అండ్ ఇది వచ్చేసి గన్ ఫౌండరీ కార్ రాజా. మనకి ఏంటంటే ఈ కాన్సెప్ట్ గురించి మొత్తం కంప్లీట్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం ఒకసారి. అలాగే మన అన్నకి ఓం ప్రకాష్ అన్నగారితో కూడా ఒకసారి మాట్లాడి మొత్తం కంప్లీట్ గా ఒక మంచి మెసేజ్ మాత్రం తీసుకుందాం. అన్న జై శ్రీరామ్ అన్న. అండ్ మన అసోసియేషన్ పేరు చెప్పండి సార్. శ్రీ వినాయక ఉత్సవ సమితి గన్ ఫౌండరీ లాస్ట్ 46 ఇయర్స్ నుండి ఇక్కడ విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించడం జరుగుతుంది. మా పెద్దలు శ్రీ పి నందరాజు గారు స్వర్గీయ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మనకి ఇది ఎన్ని ఫీట్స్ ఉందన్న అండ్ కాన్సెప్ట్ ఏంటి? ప్రతి సంవత్సరము విఘ్నేశ్వరుని వివిధ రూపాల్లో ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ సంవత్సరము శ్రీకృష్ణుడు అర్జునుడు మహాభారతంలో ఏదైతే అతనికి ఉపదేశం ఇస్తారో ఆ ఉపదేశం అవతారంలో ఇక్కడ మేము విఘ్నేశ్వరుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మనం 41 ఫీట్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భక్తుల కోరిక మేరకే మనము ప్రతి సంవత్సరము కొంచెం హైట్ పెంచుకుంటూ మనకున్న కాన్సెప్ట్ ప్రకారం మన యొక్క విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం మీరు ఒక మంచి మెసేజ్ మాత్రం ఎట్లా పాస్ చేసినారు యూత్ కి. అండ్ ఈసారి కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వండి అన్న యూత్ కి. శ్రీ వినాయక ఉత్సవ సమితి గన్ ఫౌండరీ వారి తరఫున ఇక్కడ విచ్చేస్తున్నటువంటి అశేష జన భక్తులందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను. గణేష్ చవితి ఈ యొక్క పండుగ అనేది స్వాతంత్రానికి పూర్వం బాల గంగాధర్ తిలక్ గారు ఈ దేశ స్వాతంత్రం గురించి దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఐక్యంగా ఉండాలని, ఐకమత్యంగా ఉండాలని, యునైటెడ్ గా ఈ దేశ స్వాతంత్రం తెచ్చుకోవాలని చెప్పి ఆ రోజు వినాయకుని ప్రతిష్ట ఊరేగింపు అనేది బాల గంగాధర్ తిలక్ గారు ప్రారంభించడం జరిగింది. దేశం యొక్క ఐక్యత గురించి విఘ్నేశ్వరుని పండుగలు ఇంత గొప్పగా మనం ఆ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ రోజు విఘ్నేశ్వరుని మండపాలు కానీ నిమజ్జన ఊరేగింపులు కానీ నిర్వహించినటువంటి అర్థం వేరు, ఈ రోజు జరుగుతున్నది వేరు. మన పెద్దలందరూ ఆ రోజు ధర్మాన్ని కాపాడుకుంటూ దైవభక్తిని కాపాడుకుంటూ దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. భక్తులందరూ గమనించాలి. 6వ తారీఖు రోజు జరగబోయేటటువంటి ఏదైతే వినాయక సాగరం వైపు వెళ్లే నిమజ్జన కార్యక్రమంలో ప్రతి ఒక్క యువకుడు ఆ నిమజ్జన కార్యక్రమం నాది, నా ఇంటిది, నా గురించి, నా దేశం గురించి నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఒక బాధ్యతను ఆ రోజు నిర్వహించుకోవాలి. ఆ రోజు చాలా మంది యువకులు, నేను ఈ గతంలో కూడా చెప్పడం జరిగింది, ఊరేగింపులో పాల్గొన్నటువంటి మన కుటుంబ సభ్యులు, మన అక్క చెల్లెళ్ళు, తల్లుల పైన అనేక రకమైన ఈవ్ టీచింగ్ కార్యక్రమాలు మన యువకులే నిర్వహించడం జరుగుతుంది. మన హిందూ ధర్మం ప్రకారం, మన సంప్రదాయం ప్రకారం మనం ఏకత గురించి, మన ధర్మం గురించి, దైవం గురించి, మన భక్తి గురించి, మన సంస్కృతి గురించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కానీ సంస్కృతికి వ్యతిరేకంగా, సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది తప్పు అని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా. మన సంస్కృతి ప్రకారం మనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. అక్కడ పాల్గొంటున్నటువంటి ప్రతి మహిళలు, మన సిస్టర్స్, మన తల్లులు, వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన ధర్మాన్ని మన అందరిది ఆ రోజు. సో ఆ రోజు ఊరేగింపులో పాల్గొన్న ప్రతి సిస్టర్ను, ప్రతి తల్లిని, ప్రతి ఒక్కరిని కూడా మన ఇంటి వాళ్ళగా చూసుకొని ఊరేగింపును విజయవంతం చేసుకోవాలి. అదేవిధంగా విఘ్నేశ్వరులు నాది ముందెళ్ళాలి, నేను ముందెళ్ళాలి అని చెప్పి మనమే కొట్లాడుకోవడం జరుగుతుంది. విఘ్నేశ్వర్ల లారీల గురించి కొట్టుకుంటున్నారు, తలలు బల కొట్టుకుంటున్నారు. ఇట్లాంటి సంస్కృతి మనది కాదు. మనం ఒక విగ్రహం ముందు పోయినంత మాత్రాన మనకు జరిగే నష్టం ఏం లేదు.
మంచిగా నిదానంగా వినాయక సాగరంలో నిమజ్జనం చేసుకోవచ్చు. కాబట్టి మనం దయచేసి ఊరేగింపును మన పండుగగా మన ఊరేగింపుగా విజయవంతం చేద్దాం. నేను ఇంకొక విషయాన్ని చెప్తున్నాను. లాస్ట్ 1 month నుండి హైదరాబాద్ లో ఉన్న పోలీస్ వ్యవస్థ మొత్తము దినం రాత్రి నిద్ర లేకుండా మన గురించి, మన రక్షణ గురించి పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. పోలీస్ వ్యవస్థకు మనం అందరము దయచేసి రెస్పెక్ట్ చేయాలి. మీరందరూ దర్శనానికి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఎక్కడ పోలీస్ కనిపించినా అది హోమ్ గార్డ్ నుంచి కమిషనర్ వరకు ఎవరున్నా కూడా వాళ్ళని పలకరియండి, బాగున్నారా అని పలకరియండి. వాళ్ళని మీ దగ్గర వాటర్ ఉంటే వాటర్ ఇవ్వండి, మీ దగ్గర ప్రసాదం ఉంటే ప్రసాదం ఇవ్వండి, మీకు ఏ దగ్గర పండు ఉంటే ఆ పండు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరికైనా అప్పయ్యపండి. వాళ్ళు తినమని మీరు అడగండి. వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలను వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి గత 4 రోజుల నుండి మన రక్షణ గురించి పనిచేస్తున్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ యొక్క వినాయకుని ఉత్సవాలు ఇంత బ్రహ్మాండంగా సేఫ్ గా జరుగుతున్నాయి. దయచేసి ప్రతి భక్తుడు నేను చెప్తున్న మాట వింటురా, ఒకసారి ఇంటే చేయలేపండి. ఎవరు వింటురో నా మాట, ఎవరు వింటారో ఒకసారి చేయలేపండి. ఓకే, గుడ్. దయచేసి మనం కనిపించిన పోలీస్ వాళ్ళను ఖచ్చితంగా గౌరవించండి, నమస్తే చేయండి, అన్న తిన్నరా అని అడగండి. మీ చేతిలో వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ ఇవ్వండి. దయచేసి వాళ్ళు చాలా సంతోషపడతారు. కేవలం మన గురించే వాళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. జై శ్రీరామ్, జై గణేష్. ఇంత మంచి మెసేజ్ పాస్ చేసినారు. లాస్ట్ ఇయర్ కూడా ఒక మంచి సందేశం ఇచ్చినారు మీ ఈ స్టేజ్ నుంచి. అలాగే సేమ్ ఇయర్ కూడా చాలా మంచి సందేశం ఇచ్చినారు. అండ్ ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ తో మీరు ఇలాగే రావాలి, ఇలాగే యువతకు సందేశం ఇవ్వాలని చెప్పి మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం. ప్రవీణ్ స్పీక్, చాలా సంతోషం. లాస్ట్ టైం కూడా ఇంతకు నువ్వు వచ్చినావు. మేము ఇచ్చినటువంటి ఏవైతే మన సిస్టర్స్ మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలనే సబ్జెక్ట్ పైన మీరు మంచిగా రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ చూసారు. నేను అనుకుంటున్న ఎంతో అంత చైతన్యం వచ్చిందని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ ప్రవీణ్ స్పీక్. మీ ఛానల్ కు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి విఘ్నేశ్వర్ కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.